సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 5/5/2024 ఆదివారం, తిథి చైత్ర బహుళ ద్వాదశి సాయంత్రం 5:41 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్ర ఉత్తరభాద్ర రాత్రి 7:57 వరకు, తదుపరి రేవతి యోగం వైద్యుతి ఉదయం 7:37 వరకు, తదుపరి విష్కంభ కరణం కౌలు ఉదయం 7:11 వరకు, వర్జ్యం ఉదయం 6:51 నుండి 8:18 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:34 వరకు, రాహుకాలం సాయంత్రం 4:49 నుండి 6:24 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:02 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలు ఆలస్యములు ఆటంకాలతో నడిచే అవకాశం కలదు. వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఈ రాశి వారు ఈ రోజు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్ర పారాయణాన్ని చేసినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలదు. అనుకునే వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యనారాయణ మూర్తిని అర్చించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. పెద్దల యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే ప్రమాదాలు అంటూ జరిగే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని దర్శించడం లేక హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనవసర కోపావేశాలు పెరగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. శ్రమలో అధికమగును. ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, దేవి కట్మాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహకారం లభించగలదు. శత్రుజయం లభించగలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు సూర్యనారాయణ మూర్తిని అర్చించి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగున. అనవసర కోపావేశాలు పెరుగును. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. వేసుకున్నటువంటి ప్రణాళికలు కొద్దిగా ఆవేశపూరితంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే వాహనాలు నడుపునప్పుడు మెట్లు వంటివి దిగినప్పుడు జాగ్రత్త అవసరం. మరియు అహంభావ ధోరణి ప్రదర్శించేదరు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం చేసి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగును. దగ్గర బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం. ముఖ్యంగా భుజాల, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వేధించగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, బద్ధకం ఆవహించగలదు. అనవసర కోపావేశాలు, శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.